ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి కొన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు. హైదరాబాద్లో దాదాపు 8 కాలేజీలు హైడ్రా కమిషనర్, హైడ్రాలో ఉంటుంటే ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటర్మీడియట్కు బోర్డుకు సమర్పించినటువంటి పరిస్థితి. సో హైడ్రా చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఇది తెలిసింది. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ లేక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఫోర్జరీ సంతకాలు చేశారో, ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇంటర్మీడియట్ బోర్డుకు పంపించినటువంటి ఆ కాలేజీల అనుమతుల్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డుకు హైడ్రా కూడా రిక్వెస్ట్ పంపినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? దాదాపు 8 కాలేజీలు, హైదరాబాద్లో ఉన్న కాలేజీలు, చిక్కడపల్లి కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలు హైందవి జూనియర్ కాలేజ్, శ్రీచంద్ర జూనియర్ కాలేజ్, వైష్ణవి జూనియర్ కాలేజు, అలాగే షాహీన్ జూనియర్ కాలేజు, రెజోనెన్స్ జూనియర్ కాలేజు, ఇట్లా దాదాపు 8 కాలేజీలు ఇంటర్మీడియట్ పిల్లలకి చదువు చెప్తున్నటువంటి కాలేజీలు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి ఆ కాలేజీలు నడిపిస్తోంది. అయితే హైడ్రా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికిపోతామన్నటువంటి ఉద్దేశంతో ఇంటర్మీడియట్ బోర్డుకి ఆల్రెడీ వాళ్ళు సబ్మిట్ చేయాలి. మేము అన్ని పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇంటర్మీడియట్ ఆ బోర్డు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము అమలు చేస్తున్నామని చెప్పి ఇంటర్మీడియట్కి పంపించాలి. కానీ ఈ ఇంటర్ కాలేజీలు ఏం చేశాయి? హైడ్రా పేరుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్, అలాగే అందులో ఉన్నటువంటి ఉన్నతాధికారులు సిగ్నేచర్లు కూడా కాపీ చేసి పూర్తిగా ఫోర్జరీ చేసి మేము నిబంధనలకు అనుగుణంగానే నడుపుతున్నాము, ఇదిగో హైడ్రా కమిషనర్ సంతకం, ఇదిగో హైడ్రాలో ఉన్నటువంటి ఆఫీసర్ల సంతకాలు, మాకు అనుమతులు ఇచ్చారు, మాకు నడుపుకోమని చెప్పి ఆల్రెడీ పర్మిషన్ హైడ్రా ఇచ్చేసిందని చెప్పి డైరెక్ట్గా ఇంటర్మీడియట్ బోర్డుకి వాళ్ళు సబ్మిట్ చేసేశారు. సో ఇది ఇప్పుడు హైడ్రా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నటువంటి విషయం. సో వెంటనే ఆ కాలేజీల పర్మిషన్ రద్దు చేయాల్సిందిగా హైడ్రా కూడా, ఎందుకంటే ఇంత ఘోర తప్పిదం, పిల్లలకు చదువులు చెప్పే ఇలాంటి ఇంటర్మీడియట్ కాలేజీలు ఇంత ఘోరంగా ఫోర్జరీ చేసి, ఇంత ఘోరమైనటువంటి తప్పులు చేసి ఇంకా పిల్లలకు మంచి చదువులు వాళ్ళు ఏమి నేర్పిస్తారు? నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి వాళ్ళు, మంచిగా చదువులు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఇంత ఘోరంగా వాళ్ళు ఫోర్జరీ సంతకాలు కూడా పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే ఇంకా పిల్లలకు ఏం విద్యాబుద్ధులు నేర్పుతారు? వీళ్ళ పర్మిషన్ వెంటనే రద్దు చేయండి అని చెప్పి హైడ్రా ఇంటర్మీడియట్ బోర్డును కూడా కోరినటువంటి పరిస్థితి. అసలు యాక్చువల్గా ఇంతకుముందు ఫైర్ సేఫ్టీ అథారిటీకి ఆ పవర్ ఉండేది. కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత, హైడ్రా ఫుల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, బిల్డింగులు కావచ్చు, ఇవి అనుమతులు సరిగా తీసుకొని ఉన్నారా లేదా, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా పాటిస్తున్నారు, పాటించకపోతే వాటి మీద చర్యలు తీసుకునే అధికారం హైడ్రాకి ఇచ్చింది ప్రభుత్వం. అందుకే హైడ్రా పర్మిషన్ ఉన్నట్టుగా ఫోర్జరీ సిగ్నేచర్ చేసి వాళ్ళు చేశారు. యాక్చువల్గా హైదరాబాద్లో ఈ మధ్య ఎంత ఘోరంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూసాం. ఇప్పుడు పిల్లలకి చదువులు చెప్పే ఈ స్కూళ్ళలో, కాలేజీల్లో ఈ హైడ్రా నిబంధనలు పాటించకపోతే, ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఆ పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుందిగా, వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు? అందుకే హైడ్రాకు సంబంధించి పూర్తిగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే 8 జూనియర్ కాలేజీలు వీళ్ళు ఫోర్జరీ సిగ్నేచర్స్ పెట్టుకొని హైడ్రా ఏదైతే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు ఉంటాయో వాటిని పూర్తిగా కాలరాసేసి ఆ తప్పుడు నివేదికలన్నీ కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు పంపించినట్టు పరిస్థితుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి? ఇరుకైనటువంటి గదులు ఉండకూడదు, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అందులో ఉన్నవాళ్ళు తప్పించుకునే విధంగా, అందులో ప్రాణాలతో బయటపడే విధంగా కొన్ని నిబంధనలు రూపొందిస్తారు. సో డెఫినెట్గా ఆ నిబంధనలకు అనుగుణంగా ఈ కాలేజీలు లేవు. ఎందుకంటే ఈజీగా పర్మిషన్స్ రద్దు చేసేస్తారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వాటికి అసలు అనుమతులే రావు. ఎలాగో అనుమతులు రావు కాబట్టి ఈ విధంగా ఫోర్జరీ చేసి దొంగ సంతకాలు పెట్టేసి ఇంటర్మీడియట్ బోర్డుకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా దీని మీద లోతైన ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక 60 జూనియర్ కాలేజీలకు సంబంధించి, 60 కళాశాలలకు సంబంధించి ఇంకా పరిశీలన జరుగుతోంది. హైడ్రా ఈ కాలేజీల మీద ఇంకా ఫోకస్ సీరియస్గా పెట్టింది. ఎందుకంటే 8 కాలేజీలు దొరికినాయి ఫోర్జరీ సంతకాలు పెట్టి. సో మిగతా కాలేజీలు పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు. వీటిలో కూడా ఇంకా చాలా వరకు ఈ ఫోర్జరీ కనిపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ సరైనటువంటి బుద్ధి వచ్చే విధంగా భవిష్యత్తులో ఇంకా వాళ్ళు ఎప్పుడూ కూడా కాలేజీలు నడుపుకోకుండా, వాళ్ళకి అసలు పర్మిషన్లు రాకుండా పర్మిషన్స్ పూర్తిగా రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డుకి దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా హైడ్రా పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా, ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికిప్పుడు ఆపిస్తే ఇంటర్ చదువుతున్నటువంటి ఆ విద్యార్థులకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరం
ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి వాళ్ళకి ఏదో పెనాల్టీ వేసో ఏదో ఒకటి చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అసలు ఆ కాలేజీ లేకుండా చేసే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి సీరియస్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోకపోతే కనుక ఈ విధంగా వాళ్ళు పెచ్చుమీరి ప్రవర్తించే అవకాశం ఉంది. వాళ్ళే ఇష్టారీతన సంతకాలు పెట్టేసుకొని ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీలు చేసేసుకొని వాళ్ళే అనుమతులు తీసేసుకొని వాళ్ళే ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా వాళ్ళు మాకు పర్మిషన్లు ఉన్నాయని చూపించుకున్నారంటే ఎంతకు తెగించారో చూడండి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇంకా వీళ్ళు ఇంత దుర్మార్గమైనటువంటి బుద్ధి ఉంటే, ఇలాంటి బుద్ధి ఉంటే వాళ్ళకి పిల్లలకి ఇంకేం మంచి నేర్పిస్తారు, ఇంకేం చదువులు చెప్పిస్తారు. కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. హైడ్రా ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే దీని మీద చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరైతే ఫోర్జరీలు చేశారో వాళ్ళందరికీ చిట్టా కూడా బయటపెట్టే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు.